హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఎక్కువసేపు మెలకువగా ఉండొద్దు. లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టమా? నేను రాకపోతే ఏమవుతుందిలే, మీరు నాకంటే బలంగా ఉన్నారు. ఇలాంటి మరిన్ని వాక్యాల కోసం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ వన్ వచ్చేసేసి మనకి అలా నన్ను ఆలోచించేది అంటే దట్స్ హౌ యూ థింక్. అలా నన్ను ఆలోచించేది హౌ. నేను రాకపోతే ఏమవుతుందిలే, నేను రాకపోతే ఏం అవుతుందిలే. వాట్ ఇఫ్ ఐ డిడ్ంట్ కమ్. ఏమవుతుందిలే అంటే మనము వాట్ ఇఫ్ అనే వాడతామన్నమాట. వాట్ ఇఫ్ ఐ డిడ్ంట్ కమ్. నేను చేయకపోతే ఏమవుతుందిలే. వాట్ ఇఫ్ ఐ డిడ్ంట్ డూ. నువ్వు నాకంటే ఎత్తుగా ఉన్నావు. యు ఆర్ టాలర్ దాన్ మీ అంటాం. యు ఆర్ టాలర్ దాన్ మీ. నువ్వు నాకంటే ఆరోగ్యంగా ఉన్నావు. ఆరోగ్యంగా అంటే హెల్తియర్ అని చెప్తాం. యు ఆర్ హెల్తియర్ దాన్ మీ. నువ్వు నాకంటే అందంగా ఉన్నావు. అందంగా అంటే బ్యూటిఫుల్ అంటాం కదా. యు ఆర్ బ్యూటిఫుల్ దాన్ మీ లేదా యు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ మీ అంటే నేను కూడా అందంగా ఉన్నాను, బట్ నాకంటే ఇంకా అందంగా ఉన్నప్పుడు చెప్తాం అనమాట. మీరు నాకంటే బలంగా ఉన్నారు. మీరు నాకంటే బలంగా అంటే స్ట్రాంగర్. యు ఆర్ స్ట్రాంగర్ దాన్ మీ. ఇది ప్రతిరోజు జరుగుతుందా? డస్ దిస్ హ్యాపెన్ ఎవ్రీడే ఆర్ డైలీ? ఎవ్రీడే. అక్కడికి ఇంకా ఎవరు వెళ్తున్నారు? హూ ఎల్స్ ఈజ్ గోయింగ్ దేర్. ఆమెకు దూరంగా ఉండు. స్టే అవే ఫ్రమ్ హర్. నేను నా ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళాను. ఐ వెంట్ టు షాపింగ్ విత్ మై ఫ్రెండ్. నేను ఈ డ్రెస్ ఎక్కువసేపు ధరించలేను. ఐ కెనాట్ వేర్ దిస్ డ్రెస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటాం. కాసేపు బయట వెయిట్ చేయండి అంటే వెయిట్ అవుట్ సైడ్ ఫర్ ఎ వైల్ అంటాం. రేపు మీరు ఎలా వస్తారు అంటే హౌ విల్ యూ కమ్ టుమారో అంటాం. వాళ్ళు సంస్కారం లేని చదువుకున్న వ్యక్తులు. దే ఆర్ అన్కల్చర్డ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఆమెకు రహస్యాలు చెప్పకు, ఆమె నోట్లో నువ్వు గింజ కూడా దాగదు అంటే అని చెప్తుంది అందరికైనా మీనింగ్ అనమాట. డోంట్ టెల్ హర్ సీక్రెట్స్, షీ హ్యాస్ ఎ బిగ్ మౌత్. ఇలాగూ చెప్తాం అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి నువ్వు అలా ఎలా చేసావు అన్నప్పుడు హౌ డిడ్ యూ డూ సో. నువ్వు అలా ఎలా చేసావు అంటుంటావు అనమాట. హౌ డిడ్ యూ డూ సో. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కష్టమా? ఈజ్ ఇట్ సో హార్డ్ టు లెర్న్ ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కష్టమా? ఇలా దీని కష్టమా అన్నప్పుడు మనము ఈజ్ ఇట్ సో హార్డ్ అంటాం టు లెర్న్ ఇంగ్లీష్. సేమ్ ఇక్కడ కూడా అంతే. లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టమా? లక్ష్యాన్ని అంటే గోల్ అంటాం కదా. ఈజ్ ఇట్ సో హార్డ్ టు రీచ్ టార్గెట్ ఆర్ టు రీచ్ గోల్? ఈజ్ ఇట్ సో హార్డ్ టు రీచ్ టార్గెట్ ఆర్ ఈజ్ ఇట్ సో హార్డ్ టు రీచ్ గోల్? ఇలా చెప్తూ ఉంటాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటాం. నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే వెళ్ళాల్సిన అవసరం అంటున్నాం కాబట్టి ఐ నీడ్ టు గో దేర్ అంటాం. నేను అక్కడికి ఐ నీడ్ టు గో దేర్, అక్కడికి కాబట్టి దేర్ వస్తుంది. ఐ నీడ్ టు గో దేర్, వెళ్ళాల్సిన అవసరం ఉంది అనేసి అనమాట. డబ్బులు సంపాదించడం చాలా కష్టమా? ఈజ్ ఇట్ సో హార్డ్ టు ఎర్న్ మనీ? ఎర్న్ అంటే సంపాదించటము అని. ఈజ్ ఇట్ సో హార్డ్ టు ఎర్న్ మనీ? డబ్బులు సంపాదించడం చాలా కష్టమా అని. నేను డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉంది అన్నదాన్ని ఎలా చెప్తాము అంటే ఐ నీడ్ టు ఎర్న్ మనీ అంటాం. డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉంది. నా మాట వినడం అంత కష్టమా? ఈజ్ ఇట్ సో హార్డ్ టు లిసన్ టు మీ?
టు లిసన్ టు మీ, నా మాట వినడం అంత కష్టమా అనేసి అనమాట. ఇస్ ఇట్ సో హార్డ్ టు లిసన్ టు మీ. నువ్వు ఎప్పటిలాగానే బాగా చెప్పావు, నువ్వు ఎప్పటిలాగానే బాగా చెప్పావు అంటే యూ టోల్డ్ వెల్ యాజ్ యూజువల్. ఎప్పటిలాగానే అంటే యాజ్ యూజువల్ అంటారు. చెప్పావు కాబట్టి ఇక్కడ టోల్డ్ రావాలి. ఈ టోల్డ్ వెల్ యాజ్ యూజువల్. ఎప్పటిలాగానే నువ్వు బాగా పనిచేసావు, ఎప్పటిలాగానే నువ్వు బాగా పని చేసావు అంటే ఈ వర్క్డ్ వెల్ యాజ్ యూజువల్ అంటాం. ఈ వర్క్డ్ వెల్ యాజ్ యూజువల్, ఎప్పటిలాగానే నువ్వు బాగా పని చేసావు అనేసి అనమాట. అండ్ నెక్స్ట్, నేను ఈ పని చేయగలనా, నేను ఈ పని చేయగలనా అంటున్నాం కాబట్టి కెన్ రావాలి ఇక్కడ. కెన్ ఐ డూ దిస్ వర్క్, కెన్ ఐ డూ దిస్ వర్క్, కెన్ ఐ డూ దిస్ వర్క్. నేను ఇంకా కొంచెంసేపు పడుకోవాలనుకుంటున్నాను అంటే నిద్రపోవాలనుకుంటున్నాను, ఇంకొంచెంసేపు పడుకోవాలనుకుంటున్నాను అని చెప్పే సందర్భంలో ఏం చెప్తాం? నేను కాబట్టి ఐ వస్తుంది. ఐ వాంట్ టు స్లీప్ ఎ లిటిల్ లాంగర్ అంటే ఇంకొంచెం సేపు, ఇంకొద్దిసేపు అనేసి అనమాట. ఐ వాంట్ టు స్లీప్ ఎ లిటిల్ లాంగర్, ఇంకా కొంచెంసేపు పడుకోవాలనుకుంటున్నాను. ఎక్కువసేపు మెలకువగా ఉండవద్దు, ఎక్కువసేపు మెలకువగా ఉండొద్దు అంటే డోంట్ స్టే అప్ టూ లేట్, డోంట్ స్టే అప్ టూ లేట్, ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండొద్దు అనేసి. మీరు బాగా నిద్రపోయారా అంటే డిడ్ యూ స్లీప్ వెల్ అంటాం. డిడ్ యూ స్లీప్ వెల్, బాగా నిద్రపోయారా మీరు అనేసి. వాళ్ళు బాగా నిద్రపోగలిగారు అంటే దే కుడ్ స్లీప్ వెల్ అంటాం. దే కుడ్ స్లీప్ వెల్, వాళ్ళు బాగా నిద్రపోగలిగారు అనేసి అనమాట. దే కుడ్ స్లీప్ వెల్. ఆమె ముందు నా అభిప్రాయాన్ని చెప్పలేకపోయాను అంటే ఐ కుడెంట్ ఎక్స్ప్రెస్ మై వ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ అంటాం. ఐ కుడెంట్ ఎక్స్ప్రెస్ మై వ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ అంటే ఆమె ముందర అని. చేయలేకపోయాను కాబట్టి కుడెంట్ రావాలన్నమాట. కుడెంట్ ఎక్స్ప్రెస్, మా మధ్య మాటలు లేవు అంటే వీఆర్ నాట్ ఇన్ టాకింగ్ టర్మ్స్ అంటాం. వీఆర్ నాట్ ఇన్ టాకింగ్ టర్మ్స్, మా మధ్య మాటలు లేవు అని మీనింగ్ అనమాట. బస్సు వెళ్ళిపోయి ఉండొచ్చు అంటే ద బస్ మైట్ హ్యావ్ ఆల్రెడీ గాన్, బస్సు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉండొచ్చు ఇప్పటికీ అంటుంటాం కదా, అప్పుడు ద బస్ మైట్ హ్యావ్ ఆల్రెడీ గాన్ అంటాం. అతను మర్చిపోయి ఉండొచ్చు అంటే హీ మైట్ హ్యావ్ ఫర్గాటన్ అంటాం. ఎప్పుడు కూడా మైట్ హ్యావ్ తర్వాత విత్ని రావాలన్నమాట. మర్చిపోయి ఉండొచ్చు, వెళ్ళి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు అంటున్నారు, అప్పుడు మైట్ వస్తుంది. హ్యావ్ తర్వాత యాజువల్గా మనకి ఎప్పుడు కూడా వర్బ్ విత్ వస్తుంది కాబట్టి ఫర్గాటన్ వస్తుంది. నేను మీకు ఫోన్ చేద్దామని అనుకున్నా అంటే ఐ థాట్ ఆఫ్ కాలింగ్ యూ. అనుకున్నా కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి థాట్ రావాలి. అనుకుంటున్నా అన్నప్పుడు వేరే వస్తుంది అనమాట. ఐ థాట్ ఆఫ్ కాలింగ్ యూ అంటే ఫోన్ చేస్తాను. నేను నీకు కలుద్దాం అనుకున్నా. ఐ థాట్ ఆఫ్ మీటింగ్ యూ, నేను నిన్ను కలుద్దాం అనుకున్నా. ఐ థాట్ ఆఫ్ మీటింగ్ యూ. ఆమె నిజాయితీ పర్రాలు కాబట్టి ఆమంటే నాకు ఇష్టం. ఆమె నిజాయితీ పర్రాలు కాబట్టి ఆమంటే నాకు ఇష్టం. ఐ లైక్ హర్ బికాస్ షీ ఈజ్ హానెస్ట్. ఎందుకంటే ఆమె నిజాయితీ పర్రాలు కాబట్టి నాకు ఆమంటే ఇష్టము అనేసి. టుడే క్లాస్ జస్ట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో కూడా మంచి వీడియోతో వచ్చేస్తాను. మరి వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 నిమిషాలు